ఇది ఎలాగా ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇలా కొత్తిమీరని ఇలా బాగు చేసిన తర్వాత ఇలా పొడవుగా, అంటే చిన్న ముక్కలు చేసి కడగకూడదండి, ఇలా పొడవుగా ఉండగానే ఇంకా చూడండి ఒక 2-3 సార్లు వాష్ చేసుకోగలిగితే అంత చిన్నగా ఇలా ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇలా చూసారు కదా, ఇలా చక్కగా కాటన్ క్లాత్ మీద ఇలా పలుచగా ఆరేసేసిన తర్వాత అండి ఈ పైన క్లాత్ వేసి ఇలా జస్ట్ ఇలా చెమ్ముంటే శుభ్రంగా తడి ఉండకూడదండి, తడి లేకుండా ఇలా కొంచెంసేపు ఇలా ఆ గాలికి ఆరబెట్టారనుకోండి చెమ్మంతా కాటన్ ఇలా ఉండాలన్నమాట. దీన్ని ఏం చేస్తాను అనేది చెప్తానండి. అండి టమాటో కూడా చాలా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అయితే 2 కలిపి వేపకూడదండి. ఫస్ట్ అయితే కొత్తిమీర వేపుకోవాలి, ఇలా నూనె కాగనిచ్చి కలపాలన్నమాట. విడివిడిగా వేపిన కొత్తిమీర టమాటో ఇది మిక్సీ కొట్టమండి, ఇలాగే కలపాలన్నమాట అండి. అలాగే ఇది జీలకర్ర, ఇది ఒక గిద్దెడు ఉంటుంది, ఇది 2 స్పూన్లు మెంతులు, ఒక వెల్లుల్లిపాయ, అలాగే తాలింపు పెట్టుకున్నాం కదండి ఇది కూడా చల్లారిపోయింది. అలాగే చింతపండు గుజ్జండి. ఓకే, ఇది ధనియాలు, జీలకర్ర, ఆవాలు పొడి, సాల్ట్. ఇప్పుడు ఇవి మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలండి. అంటే ఈ ఎంటీఆర్ కారం అయితే కనుక చాలా ఘాటుగా ఉంది కాబట్టి నేను చూసుకుని వేసుకుంటాను. చూడండి ఎలా కలుపుతాను. కారం ఒక సాల్ట్ వేసానండి. ఇక సాల్ట్ అయితే కనుక మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. నేను ఇందాక వేపేటప్పుడు కొంచెం టమాటాలోని కొంచెం కొత్తిమీరలో కూడా వేసాను, అందుకని తక్కువ వేసుకున్నాను అనమాట. ఇది జీలకర్ర పొడి అన్నాను కదండి, ఇది 2 స్పూన్లు అనమాట. అవండి ఈ పచ్చడి కోసం, అందుకే నేను పనిగట్టుకుని రోజు చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ తాలింపు పెట్టుకున్నది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ పచ్చడికి కొత్తిమీర టమాటా పచ్చడి అన్నాం కదా, దీనికి